ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటి గురించి కంటే కూడా ఈవీఎంల పనితీరు ఆ రోజు పోలింగ్ ప్రక్రియ మీద ఎక్కువగా వివాదం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వామపక్షాలు కూడా ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదు కాబట్టి ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. చంద్రబాబు ఇంకొంచెం నాటకీయంగా దీన్ని జాతీయ స్థాయి వరకు వెళ్ళి రకరకాల ధర్నాలు, లోకేష్ ధర్నాలు ఇలాంటివి కూడా జరిగాయి. తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రధాన అంశంగా చేస్తుందనేది ఎట్లా ఉన్నా ఈవీఎంలకు సంబంధించి ఆ రోజు ఫిర్యాదులు వచ్చిన మాట నిజం, ఆలస్యమైన మాట నిజం. పోలింగ్ ఆలస్యమైంది, అర్ధరాత్రి కూడా ఆలస్యంగా జరిగింది. అనేక చోట్ల రీప్లేస్ చేశామని ఆయన గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల అధికారి చెప్పారు. ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు తక్షణం దాని నివారణ చర్యలు, పరిష్కారాలు ఏంటి అనేది ఆలోచించకుండా ఎదురుదారి చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇదేదో తెలుగుదేశానికి వైసీపీకి మధ్యలో, లేదా తెలుగుదేశానికి ఈసీకి మధ్యలో సమస్య కాదు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన సమస్యగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. పైగా ఈవీఎంల మీద ఫిర్యాదులు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో రాలేదు. పార్టీలు గెలిస్తే ఊరుకుంటాయి, ఓడిపోతే గగ్గోలు పెడతాయి అనే మాట నిజమైనా ఇప్పుడు ఇంకా ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు కదా. కాబట్టి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించి ఎదురైన చేదు అనుభవాలను ప్రతి ఒక్కరు కూడా పరిగణనలోకి తీసుకొని నివారణ చర్యలు ఆలోచించాలి. ఇది మొదటి దశ కాబట్టి మిగిలిన చోట్ల ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఏమో దాన్ని ఒక పెద్ద కీలక పోరాటంలో, రాజకీయ పోరాటంలాగా చేస్తే, వైసీపీ ఏమో అసలు అది సమస్య కానట్టుగా మాట్లాడడం, తీసిపారేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే వైసీపీ ఓటర్లు కూడా ఆ రోజు నిరీక్షించిన వాళ్ళలో ఉంటారు. లేకపోతే కొన్ని చోట్ల అది వైసీపీ కూడా ఎదుర్కొంటూ ఉండొచ్చు ఈ ఈవీఎంలో అవకతవకలు. మూడోది అసలు ప్రతిపక్షంగా వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది కదా దేశంలో. కానీ అది చూడకుండా ఎంతసేపు తెలుగుదేశం కోణంలో చూసి ఈవీఎంల గురించి చర్చించడమే తప్పన్నట్టు చేయడం. టీఆర్ఎస్ నా యువనేత కేటీఆర్ కూడా ఈవీఎంల మీద విమర్శలను ఆక్షేపించడం సరికాదు. గతంలో అన్ని పార్టీలు కలిసే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాయి, ఎన్నికల సంఘాన్ని కూడా కోరాయి 50% వీవీప్యాట్లు లెక్క పెట్టాలని. అందుకని ఈ ఫిర్యాదులు అనేక సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి త్రిపురలో ఒకసారి కేంద్ర మంత్రి మీరు ఎవరికి ఓటేసినా కానీ అవి కమలానికే పోతాయి అన్నాడు. దాని మీద కూడా అప్పుడు దుమారం. దీంతో ఏం సంబంధం లేదు, అదే 2 ఏళ్ల కిందట జరిగినటువంటి విషయం. కాబట్టి ఈవీఎంల మీద ఫిర్యాదులు, సమస్యలు, సందేహాలు నిజము. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. 324వ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘం సర్వాధికారి అన్నమాట, స్వయం ప్రతిపత్తి ఉంది అన్నమాట నిజమే. కానీ పౌర సమాజానికి, రాజకీయ పార్టీలకు వచ్చి, సాంకేతిక నిపుణులకు వచ్చే సందేహాలు తీర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం, అగత్యం ఎన్నికల సంఘానికి ఉంది. ఇప్పుడు తెలుగుదేశంతో పాటు చాలా ప్రతిపక్షాలు కూడా వెళ్ళి అడిగాయి కాబట్టి సమగ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. సిపిఎం పార్టీ కూడా బెంగాల్లో, త్రిపురలో అవకతవకలు జరిగాయి, ఓటర్లను బయటికి పంపించి ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంల మీద ఫిర్యాదులు ఉన్నాయని సీతారాం యేచూరి కూడా చెప్పారు. ఇంకా ఇతర చోట్ల కూడా ఇటువంటివి ఉన్నాయి. రేపు టీఆర్ఎస్ కూడా ఇటువంటివి ఎదురు కావచ్చు. అందుకని ఈరోజు రాజకీయాలను బట్టి వైసీపీ, టీఆర్ఎస్లు ఈసీని పూర్తిగా వెనకేసుకురావడము, లేకపోతే అసలు ఫిర్యాదులే తప్పన్నట్టు వ్యవహరించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరిగితేనే తీర్పు సక్రమంగా ఉంటుంది, ప్రభుత్వం సరిగ్గా ఏర్పడుతుంది. కాబట్టి అడిగే హక్కు, అడగాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఈ సమయంలో ఈవీఎంల మీద జరిగే ఈ చర్చ కంటే కూడా అయితే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఫిర్యాదులు, ఈవీఎంలకు సంబంధించిన మౌలిక సమస్యలు, వీటిని విడివిడిగా చూడాలి. ఇప్పటికిప్పుడు మౌలిక సమస్యలన్నీ పరిష్కారం కావు. కానీ ఆ మౌలిక సమస్యలను లేవనెత్తుతానంటారు తెలుగుదేశం తరఫున ప్రతినిధి వర్గంలో ఉన్న హరిప్రసాద్తో గతంలో ఎన్నికల సంఘానికి 2010లో వివాదం ఉంది కాబట్టి ఆయనతో మేము చర్చించము అని ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాదు, నేను గొప్ప నిపుణుడిని, నాకు అంతర్జాతీయ అవార్డు ఇచ్చారని ఆయన చెప్తున్నారు. నేను ఇక్కడ 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీకి ఈవీఎంల మీద చర్చే ముఖ్యమైతే అప్పుడు హరిప్రసాద్ కోసం పట్టుబట్టడం మానేసి ప్రత్యామ్నాయాన్ని చూసుకొని చర్చలు జరపడం చాలా మంచిది. హరిప్రసాద్ కూడా ఈవీఎంలను బాగు చేయడం ద్వారా ఎన్నికలను బాగు చేయడమే ఆయన లక్ష్యమైతే తను చెప్పదలుచుకునేదో మరొకరికి, తను నమ్మిన వాళ్లకు, తన విశ్వాసపాత్రులకు చెప్పి అక్కడ అటువంటి పరిశీలన జరిగేటట్టుగా చూడాలి. కానీ అదేమో తన పేటెంట్ రైట్,
తనే అక్కడ ఉండాలన్నట్టుగా ఆయన అనుకుంటే, ఆయన ఉంటే తప్ప రామని తెలుగుదేశం చెప్తే ఇంకా చర్చ ఏం జరుగుతుంది? ఇంకోటి ఈవీఎంల మీద సమగ్ర సమాధానం అడుగుతున్న వాళ్ళు ఒక్క హరిప్రసాదే ఆయన ఫిర్యాదులే సర్వస్వం, ఆయన చెప్పిన దాన్ని బట్టి అని ఎలా చెప్పగలుగుతారు? ఆయన ఎంతన్నా గొప్పవాడు కావచ్చు. కాబట్టి ఇక హరిప్రసాద్ బేస్డ్ డిస్కషన్గా ఇది చర్చ హరిప్రసాద్తో ఆగిపోకూడదు అని నేను కోరుకుంటూ ఉన్నాను. సరే, ఆయన మీద ఫిర్యాదులు ఉన్నాయా, ఆయన గొప్పవాడా కాదా అది చెప్పగలిగిన పరిజ్ఞానం నాకు లేదు, అది అవసరం కూడా లేదు. కానీ దాని మీద ప్రతిష్టంభన ఏర్పడకూడదు. జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో సెఫాలజిస్ట్గా ఆయన చాలాసార్లు బీజేపీకి సేవలు చేసి పెట్టారు. ఆ రోజుల్లో ఆయన ఈ ఈవీఎంల మీద ఫిర్యాదులు లేవనెత్తి పుస్తకం కూడా రాశారు. ఆయన అంటారు కదా, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మా పోరాటం వల్ల వీవీప్యాట్లు వచ్చాయి, వీవీప్యాట్లతో సమస్య పరిష్కారం అయింది అని చెప్తున్నారు. జీవీఎల్ గారు చెప్పేది సాంకేతికంగా సరైనది కాదు. వీవీప్యాట్లు అనేవి ఆ సమయంలో ఓటరు వేసింది అతనికి వెళ్ళిందా లేదా వెరిఫై చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ వెరిఫై చేసుకుంది అలాగే ఉంటుందా లేదా, తర్వాత మార్చే అవకాశం ఉందా లేదా, అంతకుముందే మార్చి ఉండే అవకాశం ఉందా లేదా అక్కడ కనపడవచ్చు. ఆ సమయంలో ఆ సెకండ్స్లో అది నిజం కావచ్చు. కానీ ఇక్కడ ఫిర్యాదులు అంటూ వచ్చిన తర్వాత ఓటింగ్కు ముందు ఓటింగ్ అనంతరం కూడా అటువంటి తనిఖీనో సంతృప్తికరమైన సమాధానము ఉండాలి. కాబట్టి వీవీప్యాట్లను లెక్కేస్తే అది తేలుతుంది అని చెప్తున్నారు. కానీ జీవీఎల్ వీవీప్యాట్లు ముగింపు పలికాయి అని చెప్పడం అది సమంజసం కాదు. ఆయనకు వచ్చిన సందేహాలకు అది సమాధానం కావచ్చు. ఆయన చూపిన పరిష్కారం మీద కూడా నాకు ప్రశ్నలు రావచ్చు కదా. బట్ ప్రపంచంలో చాలా దేశాలు వీటిని వాడట్లేదు. నేనైతే బ్యాలెట్ పేపర్కి తిరిగిపోవాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఇంతకంటే 100 రెట్లలో అక్రమాలు జరిగాయి. ఈవీఎంలు వీవీప్యాట్లు ఒక ముందడుగు. దీన్ని లోపరహితంగా చేసుకోవాలి, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చేసుకోవాలి. పైగా ఈవీఎంలైనా బ్యాలెట్లైనా కేవలం ప్రక్రియ ఒక్కటే కాదు, దాన్ని నిర్వహించే వ్యక్తులు, పైనున్న ప్రభుత్వం యొక్క పోకడలు, ఎన్నికల సంఘం యొక్క నిష్పాక్షికత, ఇవన్నీ కూడా వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కాబట్టి అవి కూడా పటిష్టంగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈరోజు ఒక పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ, కేంద్రంలో ఒకరు ఉండొచ్చు, రాష్ట్రంలో ఒకరు ఉండొచ్చు. ఎవరున్నా ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశానికి ప్రజల తీర్పు లభిస్తుంది. ఈ క్రమంలో కనుక లోపాలు వస్తే మనం చాలా దేశాల్లో చూసాము. అమెరికా లాంటివి మేము ఆ ఎన్నికలనే గుర్తించట్లేదు, ఇలా వాళ్ళు శాసనం జారీ చేసి జోక్యానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు హరిప్రసాద్కి అంతర్జాతీయ అవార్డు ఇచ్చారంటే కూడా నాకు అదే సందేహం కలుగుతూ ఉంటుంది. అందుకని అంతర్జాతీయ జోక్యం దాకా మనం తీసుకెళ్ళకూడదు అనుకుంటే మనలో మనమే ఈ ఎన్నికల వ్యవస్థను లోపరహితంగా తీర్చుకోవాలి. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనే వివాదం రావడం మొదటి దశలోనే అది ఒక మంచిది. దాన్ని అవకాశంగా తీసుకొని మిగిలిన 5-6 దశల్లో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సంతృప్తికరంగా ముందస్తుగా తెలుగుదేశం కూడా చేస్తున్న లోపం ఏంటంటే పోలింగ్ అయ్యాక వాళ్ళు గొడవ చేస్తున్నారు. అంతకు ముందే వాళ్ళు అంత సవాల్గా ఏం చేయలేదు కదా. కాబట్టి అలాంటి ఒక ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. రాజకీయ కోణంలో దీన్ని ఏకపక్షంగా సమర్థించడం ఎవరికి మంచిది కాదు. సమస్య అంటూ ఉన్నప్పుడు పరిష్కారం వెతకాలి.